నెమ్మదిగా చేతులు రాపిడి చేసి కళ్ళు తుడుచుకో. ఇప్పుడు గురువందనం, గురు ప్రార్థన. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు నిన్న మీకు ఒక శ్లోకం అద్భుతంగా ఉందయ్యా, అది చదవండి అని చెప్పాను. మంత్రానుష్ఠాన చంద్రిక, పేజీ నంబర్ 'ఓం ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం సిద్ధిమూలం గురో కృపా గురుమూలః క్రియా సర్వా లోకేస్మిన్ కులనాయికే తస్మాత్ సేవ్యం గురోర్నిత్యం సిద్ధ్యర్థం భక్తి సంయుతః. ఓం సద్గురవే నమః. ఓం సద్గురవే నమః. ఓం సద్గురవే నమః. ఓం సద్గురవే నమః. గురు ప్రార్థన తర్వాత ఏం చెప్పాను? అమ్మవారి యొక్క మూలపీఠ శ్లోకం. ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాయే నమో నమః. భగవతి ప్రసన్నాం భవతు వరదాం భవతు. ఇది తప్పకుండా మనం ప్రతిరోజు చెప్పాల్సిన విషయమే. ఇది కేంద్రం బిజ్వారం కాబట్టి బిజ్వార కేంద్రంగా మనం స్మరించాలి. క్షేత్రం అంబాత్రయం కాబట్టి అంబాత్రయాన్ని మనం మననం చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి క్షేత్రాధిపతులు ముగ్గురమ్మలు కాబట్టి ముగ్గురమ్మలను ధ్యానం చేయాలి. తర్వాత ఇష్టదైవం, మీకు ఇష్టమైనటువంటి దేవతలు కానీ మీ కులదేవతలను కానీ అంతఃకరణంగా ఆత్మయందు మీరు స్మరించుకోండి. తర్వాత ఆచమనం. ఇప్పుడు సరాసరి అనుష్ఠాన విధికి వెళ్తున్నాం కాబట్టి అనుష్ఠాన విధిలో చెప్పినటువంటి ఆచమనం మనం చేయాలి. ఓం జలం తీసుకోండి, ఆచమన ముద్ర పెట్టి జలము తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ. మళ్ళీ జలము తీసుకోండి. ఓం నారాయణాయ స్వాహ. మళ్ళీ జలం తీసుకోండి. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ జలం తీసుకోండి. ఓం గోవిందాయ నమః. ఇట్లా చేతు మార్జనం చేస్తున్నట్టు కడుగుతున్నట్టుగా అనాలన్నమాట. ఓం హరాయే శ్రీకృష్ణ పరమాత్మనే నమః. చేతు తుడుచుకోండి, ముఖం కూడా తుడుచుకోండి. ఇప్పుడు ఎవరైతే వివాహం చేసుకోలేని వాళ్ళు, భవిష్యత్తులో పెళ్లి చేసుకోము అనుకునేవాళ్ళు, జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉంటాము, యతిగానే ఉంటాము అనుకునేవాళ్ళు ఈ సంకల్పం చెప్పకూడదు. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు మాత్రం ఈ సంకల్పం చెప్పాలి. మీకు పంపించిన పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి. మమ ఉపత్త సమస్త దురిదక్ష యద్వారా శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యా బ్రహ్మణః ద్వితీయా పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోహో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆ యొక్క ఏ ప్రదేశంలో ఆ ప్రదేశం. దక్షిణ దిగ్భాగే శ్రీ 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 అంబాత్రయక్షేత్రదేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికే చంద్రమానేన. ఏ సంవత్సరం ఇది? విశ్వవసునామ సంవత్సరే. ఏ ఆయనం? ఉత్తరాయణే. ఏ ఋతు? ఏ ఋతు? వసంత ఋతౌ. ఏ మాసం? వైశాఖమాసే. ఏ పక్షం? శుక్లపక్షే. ఏ తిథి? అష్టమతిథౌ. అష్టమతిథౌ. శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం గో. ఇప్పుడు సన్యాసులకు బ్రహ్మచారులకు గోత్రంతో పని లేదు కాబట్టి సంకల్పం చెప్పొద్దన్నాను నేను, అవునా? ఇప్పుడు ఎవరైతే అనుష్ఠానం చేస్తున్నారో వాళ్ళ గోత్రం వాళ్ళు చెప్పుకోవాలి. చెప్పుకొని శ్రీమాన్ శ్రీ గోత్రోద్భవశ్య, తర్వాత పేరు ఫలానా, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకొని అహం శ్రీ చండీ దేవత ప్రీత్యర్థం పురచ్చరణపూర్వక శ్రీ చండీ దేవత మంత్రం జపం కరిష్యే అని అక్షింతలు జలము తర్పణ పాత్రలో వదలాలి. తర్వాత గణపతి ప్రార్థన. శ్రీ గణపతి ప్రార్థన అందరు చూడాలి. మీ మీ పుస్తకాల్లో మీరు మంత్రం చూడండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అని గణపతికి ముందుగా నమస్కారం చేయాలి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నమస్కారం అనే పదం వచ్చినా ఈ 4 వేళ్ల మధ్యలో గ్యాప్ లేకుండా వీటిని జత చేసి 2 బొటన వేలును కలిపి హృదయ మధ్యలోకి తీసుకురావాలి. ఇది వైదిక నమస్కారం, యోగ నమస్కారం, వైదిక నమస్కారం. ఇది విభిన్నమైన నమస్కారాలు ఉన్నాయి మనకు. ధర్మంలో చెప్పినటువంటి నమస్కారాలు మొత్తం 7. అది 7 కూడా ఇంద్రధనుసులో ఉండేటటువంటి 7 రంగులను, సూర్య భగవానుని యొక్క రథమునకు ఉండేటటువంటి 7 గుర్రాలకు ఆధారితంగా మనలో సప్తధాతువుల కేంద్రకంగా 7 నమస్కార ముద్రలు చెప్పారు. అన్నిటికన్నా గొప్ప నమస్కార ముద్ర వైదిక ముద్ర. వైదిక ముద్రతో యోగ నమస్కారం, నేను చెప్పినటువంటి నమస్కారం. ఆ నమస్కారంతో దేవతా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ గురువందనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకు దండం పెట్టుకోవాలి. అట్లా గురువు శ్లోక ప్రార్థన చేసేటప్పుడు మీకు ఆంతరంగిక గురువు దత్తాత్రేయుడు, ఇందులో సందేహం లేదు. దత్తాత్రేయుడు పరగురువు. అందుకన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆంతరంగిక పరమ గురువు సదాశివుడు. వీళ్ళిద్దరు మనకు గురువులు. పరగురువు, పరమాత్మ గురువు, పరాత్పర గురువు అని 3 విధాలు ఉంటుంది. పరాత్పర గురువు ఎవరంటే పరంజ్యోతి. ఆ జ్యోతి స్త్రీ పురుష నపుంసక భేదములు లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆ జ్యోతిని ఒక ధర్మంలో మనం చూడాలనుకుంటే అమ్మ అనొచ్చు, అప్ప అనొచ్చు, ఎవరెవరి అభిమతం అది. ఇవి కాకుండా ఆశ్రమ సాంప్రదాయాలను అనుసరించి ఏ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు శంకరాచార్యులను, రామానుజాచార్యులను, మధ్వాచార్యులను, బసవేశ్వరుణ్ణి, బ్రహ్మంగారిని, యోగి వేమనార్యులను, అమ్మ మాణికేశ్వరమాతను, ఎవరినైనా మీరు మీ గురువుగా మీరు నమస్కారం చేసుకోవచ్చు. గురువందనం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీకు నచ్చిన గురువును మీరు స్మరించుకుంటే ఆ గురువరేణ్యులు చేసినటువంటి తపశ్శక్తి మీకు సమీకరణం అవుతుంది. ఆయన జీవనాడుల కేంద్రకంగా ఉండేటటువంటి యోగబలం, తపశ్శక్తి మీ జీవనాడులను సమీకరిస్తూ ఆ కనెక్షన్స్ మీకు యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు పేజీ నంబర్ 45 శ్రీ చండీ నవార్ణ మంత్రం, మంత్ర మహోదధి నుంచి తీశారు దీన్ని. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇప్పుడు వినియోగం చెప్పాలి కాబట్టి ఆచమన ముద్రతోటి జలము, వేళ్ల మీద అక్షింతలు తీసుకోవాలి.
ప్రథమతః జలం వేసుకోవాలి, తర్వాత అక్షింతలు వేసుకోవాలి. అస్య శ్రీచండీ మంగళా దేవతా నవార్ణమంత్రస్య బ్రహ్మ విష్ణు రుద్రాః ఋషయః గాయత్రిస్నిగనుష్టూపచందాంసి మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వత్యో దేవతః ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం మమ చండీ మంగళా దేవతా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. తర్పణ పాత్రలో వదలండి. మీకు తర్పణ పాత్ర లేదా? నేను చెప్పాను ఆచమనం పాత్ర ఏ వైపు ఉండాలి, తర్పణ పాత్ర ఏ వైపు ఉండాలి, మీకు మొదటి రోజు అన్నీ నేను చెప్పాను. మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకండి, దయచేసి చెప్పిన పద్ధతిని పాటించండి. ఇప్పుడు ఋష్యాది న్యాసం, ఇక్కడ చూడండి అందరూ. ఇప్పుడు ఋష్యాది న్యాసం అందరూ కూడా జ్ఞానముద్రతో ఉండాలి. నేను చేస్తున్నట్టు చేయాలి. ఓం బ్రహ్మ విష్ణు రుద్ర ఋషుభ్యో నమః శిరసి గాయత్రిస్నిగనుష్టోపచందోభ్యో నమః ముఖే మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాభ్యో నమః హృది ఐం బీజాయ నమః గుహ్యే గుదాస్థానానికి పైన హ్రీం శక్తయే నమః పాదయోః కుడికాలు తాకి ఎడమకాలు తాకాలి. ఆడవాళ్ళైతే ఎడమకాలు తాకి కుడికాలు తాకాలి. క్లీం కీలకాయ నమః నాభౌ నాభి కింది స్థానమును తాకాలి. ఇప్పుడు కరన్యాసం. ఓం ఐం అంగుష్టాభ్యం నమః బొటన వేలు మధ్యలో చూపుడు వేలుతో తాకాలి. ఓం హ్రీం తర్జనీభ్యాం నమః చూపుడు వేలు మధ్యలో బొటన వేలుతో తాకాలి. ఓం క్లీం మధ్యమాభ్యం నమః బొటన వేలుతో మధ్యవేలి యొక్క మధ్య భాగంలో తాకాలి. ఓం విచ్చే కనిష్ఠికాభ్యం నమః ఉంగరపు వేలు మధ్యలో తాకాలి బొటన వేలుతో. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే కరతళం కరత్పృష్టాభ్యాం నమః పైన 2 సార్లు స్ఫురణం చేయాలి, కింద 2 సార్లు స్ఫురణం చేయాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే కరతళం కరత్పృష్టాభ్యాం నమః కరతళం కరత్పృష్టాభ్యాం నమః. ఇప్పుడు హృదయన్యాసం. ఓం అందరూ కూడా ఉంగరపు వేలు మధ్య భాగంలో తాకుతూనే సర్వాంగములను కూడా తాకాలి. ఉంగరపు వేలు మధ్య భాగంలో బొటన వేలుతో తాకుతూ సర్వాంగములను స్పృశించాలి. ఓం ఐం హృదయాయ నమః ఓం హ్రీం శిరసే స్వాహ ఓం క్లీం శిఖాయై వషట్ ఓం చాముండాయై కవచాయ హోం. ఆడవాళ్ళైతే ఎడమ భుజాన్ని తాకి కుడి భుజాన్ని తాకాలి, మగవాళ్ళైతే కుడి భుజం తాకి ఎడమ భుజం తాకాలి. ఓం చాముండాయే కవచాయ హుం ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్. ఆడవాళ్ళైతే ఎడమ కన్ను తాకి కుడి కన్ను తాకాలి, మగవాళ్ళైతే కుడి కన్ను తాకి ఎడమ కన్ను తాకాలి. ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అస్త్రాయాం ఫట్ భూర్భువః సువరోమితి దిగ్బంధః. ఈ ఫట్ అనేది ఏంటంటే ఆయా మంత్రాక్షరములను స్థాపన చేసుకున్నటువంటి అవయవములను, ఆయా మంత్రాక్షతనంలో నిలుపుకున్నటువంటి ఇంద్రియాలను, అంతఃకరణంతో ఉండేటటువంటి పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఆంతరంగిక శక్తులు, పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ బహిష్కృతమైనటువంటి శక్తులను ఈ ఫట్ అనే బీజము చేత లాక్ చేసేటటువంటి ధాతువు అది. అందుకే ఫట్ అని కొడతారు, అంటే కూర్చో అన్నట్టు. మనం ఎవరైనా చిటికేసి కుస అంటలేమా, అదొక శాసకం. మంత్రానుష్ఠాన చంద్రికలో ఫట్ అనే ధాతువు ఏంటంటే ఆయా మంత్రాక్షత్రములను కుసో అని గద్దించి చెప్పినట్టు. అప్పుడు అలా చెప్పిన ఉత్తర క్షణమే భూర్భువః సువరోమితి దిగ్బంధః, అన్ని అవయవాలు దిగ్బంధనమగుగాక అని చెప్పి సర్వేంద్రియాలను స్పృశించాలి. ఇప్పుడు అక్షరన్యాసం. ఓం ఐం నమః శిఖాయం
ఓం హ్రీం నమః దక్షిణనేత్రే కుడి కన్ను. ఓం క్లీం నమః వామనేత్రే. ఓం చాం నమః దక్షిణకర్ణే కుడి చెవి. ఓం మోం నమః వామకర్ణే. ఓం డాం నమః దక్షిణనాసికాయాం కుడి ముఖి రంధ్రాన్ని స్పృశించాలి. ఓం యైం నమః వామనాసికాయాం. ఓం విం నమః ముఖే. ఓం ఛేం నమః గుహ్యే. ఇప్పుడు దిక్కులను న్యాసం చేసేది. ఓం ఐం ప్రాచ్యై నమః. ఓం హ్రీం ఆగ్నేయై నమః. ఓం క్లీం దక్షిణాయై నమః. ఓం చాం నైరుత్యై నమః. ఓం మోం ప్రాతిచ్యై నమః. ఓం డాం వాయవ్యై నమః. ఓం యైం ఉదిచ్యై నమః. ఓం విం ఐశాన్యై నమః. ఓం ఛేం ఊర్ధ్వయే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే భ్రూమ్యై నమః. ఇప్పుడు దిక్కుల న్యాసమైన తర్వాత వెనకి భాగం నుంచి చేతులు జోడించి భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాయే నమః. శ్రీ శ్రీ అంబాత్రయక్షేత్ర నివాసిన్యే నమః. శ్రీ బిజ్వారపురవాసిన్యే నమః. ఏ స్థానంలో కూర్చున్న వాళ్ళు ఆ స్థానంలో. ఇప్పుడు మీరందరూ దక్షిణాభిముఖంగా కూర్చున్నారు. ఇప్పుడు ఉత్తర దిశకు మీరు దిగ్బంధనం చేయాలంటే ఇట్లా కూర్చున్నతోనే వెనక్కి క్యానాలు తప్పిసి తల తిప్పకూడదు. మీరు నిఠారుగా కూర్చోవాలి. కూర్చున్నతోనే తూర్పు ఇలా 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 ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయవ్యం తల తిప్పి చూడొద్దు. ఇది దౌషం. నిఠారుగా ఉండాలి. ఉండచోటే మీ చేతులను ఏ దిశకు ఆ దిశకు తిప్పుతూ చెప్పాలి. ఉత్తర భాగంలో ఏం చేస్తారంటే ఉత్తర భారతదేశంలో ఇలా చిటికెలు వేస్తూ ఆదేశం చేయరు. ఇలా చూపిస్తారు అంతే. ఇట్లా చూపిస్తారు. ఇలా చూపించే కోణం ఒక విధమైనటువంటి చింతన, ఒక విధమైనటువంటి ధర్మం. కానీ చిటికేస్తూ చెప్పడం అనేది శాసనం. అదొక విధమైనటువంటి దేవీ ప్రతిష్ఠితమైనటువంటి క్రోధిత స్థితి. ఆవాహన చేసినట్టే ఉంటుంది, మళ్ళీ నిలబెట్టినట్టే ఉంటుంది. చిటికేయడం అనేది చాలా గొప్ప అనుభూతి ఇస్తుంది. అది చాలా గొప్ప స్థితి. ఇప్పుడు ధ్యానం. మీరు మంత్రం చూడాలి. బుక్లో మీరు మంత్రం చూడాలి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత ధ్యానం. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భూషుండీం శిరః శంఖం సందదతిం కరే స్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాశాపాదాదశకం సేవే మహాకాళికం యామస్తౌస్పపితో హరో కమలజో హంతుం మధుంకైటభం అక్షస్త్రాక్పపరశుం గదేషు కులిశం పద్మం ధనుహోం కుండికాం దండం శక్తిం అసిం చ చర్మా జలజం ఘంటాం శురాభాజనం శూలం పాశసుదర్శనే చ దధతిం హస్తే ప్రసన్నాననా సేవే సైరివమర్ధినిమిహా మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటశూలహలాని శంకాముసలే చక్రం ధనుః సాజకం హస్తాబ్జే దధతిం గణంతవిలసచ్చేతాం సోతుల్యప్రభాం గౌరీ దేహాసముద్భవం త్రిజగదమాధారభూతం మహాపూర్వమాత్ర సరస్వతిమనుభజే శుంభాదిదైచార్దినీ. ఇప్పుడు శ్రీ చండీదేవత ధ్యానం. యా దేవీ మధుకైటభప్రశమని యా మైషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండముండదమని యా రక్తబీజాశిని యా శుంభాదినిశుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మీ పర సా చండి నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. ఇప్పుడు లమిత్యాది పంచపూజలు. పంచపాత్రలో నీటిని ఉద్ధరణితో తీసుకొని శ్రీ చండీదేవత నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి అంటూ అరివేణం అనగా పళ్ళెంలో వదిలేయాలి. ఇప్పుడు నేను చెప్తాను, మీరు నీళ్లు తీసుకోండి. ఓం శ్రీ చండీదేవతాయే నమః పాద్యం సమర్పయామి. ఓన్లీ ఆ ఉద్ధరణితో వదలాలి, చేతులు వేసుకోవద్దు. ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. ఉద్ధరణితో జలము తీసుకునేటప్పుడు చూపుడు వేలు తగలకూడదు, జాగ్రత్త పడాలి. చూపుడు వేలు తగలొద్దు.
ఉద్ధరిణి జలం తీసుకున్నారా? రైట్ హ్యాండ్ తోటి. ఓం శ్రీ చండీ దేవతాయే నమః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ చండీ దేవతాయే నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ చండీ దేవతాయే నమః ఆచమనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకోండి. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాయే నమః శ్రీ విజ్వారపురవాసిన్యే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాయే నమో నమః. డ్రమ్స్ గిట్ల ఏం చేయొద్దు, గంటలు గిట్ల ఏమి మీరు ఇచ్చేసేయండి, చిన్న గంటతో. ఇప్పుడు మీరు ఆవాహన చేసి ప్రార్థన చేసినటువంటి భగవతికి లమిచ్చాది పంచపూజములు మీరు నమస్కార ముద్రతో ఉండండి. నేను మంత్రం చెప్తాను, మీరు చూడండి. ఓం లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ చండీ దేవతాయై నమః గంధం ధారయామి. ఓం హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ చండీ దేవతాయై నమః పుష్పైః పూజయామి. ఓం యం వాయుతత్వాత్మికాయై శ్రీ చండీ దేవతాయై దీపం దర్శయామి. ఓం వం అమృతతత్వాత్మికాయై శ్రీ చండీ దేవతాయే అమృత నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు ఉద్ధరిణితో జలం తీసుకోండి. ఓం శ్రీ చండీ దేవతాయే నమః సర్వోపచారం పరికల్పయామి. వదలండి. ఇది మంత్రానుష్ఠాన చంద్రికలో మంత్రజపము చేసేటటువంటి పంచవిధ పూజ విధి. ఇకపోతే దేవతామూర్తిని దేవతా పటమును పెట్టుకొని దేవతా సమర్పితమైనటువంటి ఉపచారములు చేసేటప్పుడు విధులు మారుతాయి. ఇది కేవలం జపమునకు సంబంధించి మంత్రసిద్ధికి సంబంధించినటువంటి తంతు. ఇప్పుడు మాలా మంత్రం. మీ మాలలు మీరు చేత్తో తీసుకోండి. ఎడమ చేతితో మాలలు పెట్టుకోండి. సర్పం ఏ విధంగా చుట్ట చుట్టుకొని ఉంటుందో ఆ విధంగా మాలలు చుట్ట చుట్టుకొని పెట్టండి. ఓం ఉద్ధరిణితో జలము తీసుకోండి. ఇలా హృదయస్థానమునందు మాలలు ఉంచుకొని, ఎడమ చేతితో హృదయస్థానమునందు మాలలు ఉంచుకోవాలి. కుడి చేతితోటి ఉద్ధరిణి జలం తీసుకోండి. ఓం మాం మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యాస్తస్మన్మే చిద్దిదా భవ. ఓం మాలాదేవతాయే నమః. పళ్ళెంలో జలం వదలాలి. అక్షింతలు తీసుకోండి. ఓం మాం మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యాస్తస్మన్మే సిద్ధిదా భవ. మాలకు అక్షింతల స్పృశ తాకించి పళ్ళెంలో వదలండి. ఇప్పుడు ఆ మాలలు 3 సార్లు కళ్ళకు అత్తుకొని ఆ మాలలు శిరస్సు మీద ఉంచుకొని మీకు ఇష్టమైనటువంటి గురువుని ధ్యానం చేసుకొని మళ్ళీ చేతిలోకి తీసుకోండి. ఇలా మాలను పూజించుకొని గురువుని ధ్యానం చేసుకున్న తర్వాత మనసుపూర్తిగా మనసును ఏకాగ్ర చిత్తమునందు నిలిపి, అంటే మనసును పారవశ్యంతో ప్రసన్నభరితముగా నుంచి నిర్మలమైనటువంటి చింతనలో ఉంచి దృష్టిని భ్రూమధ్యమునందు నిలిపి చిత్త చాంచల్యమునంతయు వదిలిపెట్టి చిత్త ప్రశాంతతను గురువు యొక్క పాదాల చెంతన ఉంచి ఆ యొక్క నిష్ఠను భగవతి పాదాల దగ్గర ఉంచి మీకు గురువిచ్చిన మంత్రమును 108 సార్లు జపం చేయాలి. అనుష్ఠాన క్రమంలో ఇది పద్ధతి. 108 సార్లు మీకు ఇచ్చినటువంటి గురువుని జపం చేసిన తర్వాత జపాంత విధి అని చూడండి ఒకసారి. జపాంత విధి. సువర్ భువర్ భూరితి దిగ్విమోకః అని చెబుతూ ప్రథమదః చెప్పినటువంటి మాలా మంత్రం ఓం మాం మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యాస్తస్మన్మే సిద్ధిదా భవ. జపమైన తర్వాత కూడా మళ్ళీ యథాతథంగా మాలలు ఎడమ చేతిలో పెట్టుకొని ఉద్ధరిణితో మాలకు జలస్పృశనం చేసి వదిలిపెట్టి అక్షింత స్పృశనం చేసి వదిలిపెట్టాలి. 108 సార్లు జపమైన తర్వాత ఫస్ట్ ఇది అనుకోవాలి. సువర్ భువర్ భూరితి దిగ్విమోకః. ఉందా? పేజీ నంబర్ 49. పేజీ నంబర్ 49 ఉందా? జపమంతా అయిపోయిన తర్వాత
మాలను జపమాలను 3 సార్లు కళ్ళకు అత్తుకున్న తర్వాత మళ్ళీ ఎడమ చేతిలో సర్పం ఏ విధంగా అయితే చుట్టుకొని ఉంటుందో ఆ విధంగా పెట్టుకొని ఇక్కడ చెప్పారు జపాంత విధి కింద ఉంటుంది చూడండి. సువర్ భువర్ భూరితి దిగ్విమోక అని చెప్తూ తర్వాతకి ఉద్ధరిణితోటి జలం తీసుకొని మాలకు తాకించి ఓం మా మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యాస్తస్మన్మే సిద్ధిదా భవ జలం పాత్రలో వదలాలి. అలాగే మళ్ళీ అక్షింతలు తీసుకొని మాలకు తాకించి యథాతథంగా సువర్ భువర్ భూరితి దిగ్విమోక అని చెప్తూ ఓం మాం మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యాస్తస్మన్మే సిద్ధిదా భవ అక్షింతలు మళ్ళీ పళ్ళెంలో వదలాలి. వదిలి మళ్ళీ మాలకు దండం పెట్టుకొని మీ గురుదేవుల నమస్కారం చేసుకొని ఇప్పుడు జప సమర్పణ అక్కడ ఉంది చూడండి ఒకసారి. పై తెలిపిన విధంగా ప్రతిరోజు నియమిత సంఖ్యలో జపం చేయటం పూర్తయిన తర్వాత తిరిగి 3 సార్లు ఆచమనం చేసి కొన్ని నీళ్లు చేతిలో తీసుకొని మళ్ళీ ఆచమనం చేయాలంట. ఆచమనం ఎలా చేస్తారు? ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణ ఈ ఆచమనంగా నేను చెప్పాను 3 రకాలుగా ప్రాణాయామం ఉంటుంది, 3 రకాలుగా ఆచమనం ఉంటుందని చెప్పానా? ఎవరికెవరు గుర్తుంది చెప్పండి. మధ్యలో చేసే ఆచమనం ఏ విధంగా చెప్పాను చెప్పండి. అది యోగులు చేసేది, హఠయోగులు. తీసుకోండి ఆచమన ముద్రతో ఉద్ధరిణి జలం తీసుకోండి చేతిలోకి చెప్తాను. తీసుకున్నారా? ఓం ఐం నమ స్వాహ. మళ్ళీ తీసుకోండి. ఓం హ్రీం నమ స్వాహ. ఓం క్లీం నమ స్వాహ. మళ్ళీ జలం తీసుకోండి. ఓం చాముండాయై నమః. కిందికి వదలండి. మళ్ళీ జలం తీసుకోండి. ఓం విచ్చే నమ స్వాహ. ఇది మధ్యలో వచ్చేటటువంటి ఆచమనం. ఇది గ్రంథంలో లేదు, ఇది గ్రాంధికంగా రాయబడలేదు. ప్రథమతః మీరు చేసేటటువంటి ఆచమనం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ అదొకే. ఇక్కడ కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ అంటే విష్ణువు అయిపోయాడు కదా, శివునితో చేయొచ్చు కదా, శివమంత్రంతో చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఒకవేళ శివమంత్రంతో ఆచమనం చేయాలనుకుంటే దానికి విధి ఉంది. కానీ ఆచమనం అనే పదానికి అర్థం తెలుసుకుంటే అక్కడ విష్ణువా శివుడా అనేది కాదు, నామప్రాయుక్తం ముఖ్యం. నామప్రాయుక్తం ఎందుకు ముఖ్యమైందంటే కేశవం అనే పేరులో ఉండే అర్థం ఇక్కడ జలం రూపంలో మనం మంత్రంగా స్వీకరించాలి. నారాయణ అనే మంత్రం చేత మనం జలం ఆ మంత్రం యొక్క ధారణ. వాళ్ళు ఎవరంట చూడు, ఊరికి వెళ్ళిపోమంటున్నాడమ్మా స్వామి, ఊరికంటే వెళ్ళిపోండి లోపల డిస్టర్బ్ అవుతుందని చెప్పుపో, ఊరికి వెళ్ళిపోమని చెప్పు, సీదేడు ఉండొద్దని. ఉంటే గప్పు కూడా మన్, లేకపోతే బయటికి వస్తే ఓలకన్నా ఇక మేము యాక్షన్ చేయగలుగుతాం. ఇక్కడ శివద్వేషం విష్ణుదేశం శివప్రీతి విష్ణుప్రీతి కాదు. ఓం కేశవాయ స్వాహ. కేశవం అన్న పేరు చేత జలము వెళ్ళాలి. ఇంద్రియాలకు అదొక విధమైనటువంటి శక్తి విచ్ఛేదన కేంద్రకం, శక్తిని వికసింపజేసే కేంద్రకం. ఆడ విష్ణువా శివుడా అనే కాదు. శ్రీమన్నారాయణుడు పుట్టకన్నా ముందు కూడా కేశవం అనే పదం ఉన్నది. అది భావార్థాన్ని శబ్దార్థాన్ని తెలియపరిచేటటువంటి ధాతువు. అది ఇప్పుడు తన పేరు రవి, తాను పుట్టక ముందు రవి లేడా? తను పుట్టినాకనే రవి అయిందా? అప్పుడు రవి అనే పేరు నాది అంటే ఒప్పుతారా? లాగ ఒకటి వీకరు. కేశవ అన్న నామముతో ఆయనని ఎందుకు స్తుతించారు, ఏ ధర్మంతో స్తుతించారు, ఏ కాన్సెప్ట్లో ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు, ఆ కాన్సెప్టబుల్ థియరీ మనకు జల రూపంలో వెళ్తుంది శరీరంలో. అర్థమైందా? ఇంతకంటే నేను అర్థవంతంగా చెప్పలేను. చెప్పనా? చెప్తే కొంచెం మోటుగా ఉంటుంది. మరి చెప్పండి చెప్తా. ఎందుకు లేండి, పవిత్ర గ్రంథాలు ముందున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడమే. ఇలా
అనుష్ఠాన విధి అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఆచమనం చేసేది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చేసేటటువంటి ప్రాణాయామం కూడా ఒకటి ఉన్నదని చెప్పాను నేను. చెప్పానా? ఏంటి ఆ ప్రాణాయామం? మొదట్లోనేమో ఓం భూం, ఓం భువహం, ఓం సువహం, ఓం మహహం, ఓం జనహం, ఓం తపహం, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అన్నది ప్రథమతః చేసే ప్రాణాయామం. మధ్యలో చేసే ప్రాణాయామం ఏంటి? ఇప్పుడు ఎడమ చేత్తో జ్ఞానముద్ర పట్టుకొని కుడి చేత్తో కుడి ముక్కుని మూసిపెట్టండి. దయచేసి ముక్కును ఒత్తొద్దు. ముక్కు ఒత్తినట్టుగా వన్ సైడ్ అయిపోతే కూడా ప్రాణాయామ దోషం. అలా తాకనట్టుగానే ఉండాలి, ముక్కురంధ్రం మూసినట్టుగానే ఉండాలి. అదిమి పట్టొద్దు ఎప్పుడే కానీ, ముక్కుని అదిమి పట్టొద్దు. ఇట్లా అర్థమవుతుందా? ఊపిరిని బిగిత పీల్చి కుంభించండి. ఓం భూం, ఓం భువహం, ఓం స్వవహం, ఓం మహహం, ఓం జనహం, ఓం తపహం, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. యుతల వదలండి. ఇది మీరు ఆరంభం చేసే ప్రాణాయామం కదా. ఇప్పుడు మధ్యలో చేసేటటువంటి అనుష్ఠాన మధ్యలో చేసే ప్రాణాయామం చెప్తాను. మళ్ళీ ఇప్పుడు వాయువుని పీల్చి కుంభించండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఓం గ్లౌం హూం క్లీం ఝోం సహ జ్వాలాయ జ్వాలాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల, ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వలహం సంలంక్షం ఫట్ స్వాహ. వదలండి. ఈ మంత్రము చేత 3 సార్లు ప్రాణాయామం చేయాలి. చివర్లో చేసే ప్రాణాయామం ఒకటి ఉన్నది, అది చివర్లో చెప్తాను. ముందుకెళ్ళాలి అని ఇప్పుడు మంత్రం చెప్పాలి. అనేన మయకృతేన శ్రీచండీ దేవతా మంత్రజపేన శ్రీచండీ దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీచండీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఏతత్ జపఫలం శ్రీచండీ దేవత చరణారవిందార్పణమస్తు. తత్సతు బ్రహ్మార్పణమస్తు. శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవత శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవత చరణారవిందార్పణమస్తు అని నీటిని జలము చేతిలో తీసుకొని పళ్ళెములలో విడిచిపెట్టాలి. ఇప్పుడు మళ్ళీ చేతితో జలం తీసుకొని అనేన మయకృతేన శ్రీచండీ దేవత మంత్రజపేన శ్రీచండీ దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీచండీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఏతజ్జపఫలం శ్రీచండీ దేవత చరణారవిందార్పణమస్తు. తత్సతు బ్రహ్మార్పణమస్తు. శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవత శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీ మహాకాళి మహాసరస్వతి దేవత చరణారవిందార్పణమస్తు అని తాగాలి. క్రియ చెప్పే వరకు చెయ్యకూడదు. ఇది తంతుభేదం. నేను చెప్తున్నా, ప్రథమతః వదలాలి, తర్వాతకు స్వీకరించాలి. మళ్ళీ ఇప్పుడేం చేయొద్దు. అలాగే మీరు జ్ఞానముద్ర పట్టుకొని కూర్చోండి. అనేన మయకృతేన శ్రీచండీ దేవత మంత్రజపేన శ్రీచండీ దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీచండీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఏతజ్జపఫలం శ్రీచండీ దేవత చరణారవిందార్పణమస్తు. తత్సతు బ్రహ్మార్పణమస్తు. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి దేవత చరణారవిందార్పణమస్తు. శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీ మహాకాళి సరస్వతి దేవత చరణారవిందార్పణమస్తు అంటూ ఉంగరపు వేలు మధ్యలో బొటన వేలుతో తాకుతూ మీరు ఇదివరకు తర్పణ పాత్రలో వదిలినటువంటి జలం, అరివేణంలో వదిలినటువంటి జలమును ఇలా తీసుకొని శిరప్రోక్షణ చేస్తారు.
మొదటనేమో ఈ మంత్రం చెబుతూ జలం వదలాలి, రెండవసారి సేవించాలి, మూడవసారి మార్జనం. అంటే మీకు ఇక్కడ తర్పణము, మార్జనము, స్థితము 3 అవుతున్నాయి. ఇది పురచ్చరణ విధిలో కూడా ఇవే షడాంగాలుగా వస్తాయి. మీకు ఇవి 6 భాగాలుగా వస్తాయి. ఒకటి 6 భాగాలుగా వస్తుంది పురచ్చరణ. 1,00,000 జపము, 2,00,000 జపం, 3,00,000 జపం అయిపోయిన తర్వాత పురచ్చరణ చేసేటప్పుడు ఈ మంత్ర ప్రయోగం చేతనే పురచ్చరణ జరుగుతుంది. ఇప్పుడు ముందుకు మీరు జపం చేసే అన్ని రోజులు ఇదే విధంగా చేయాలి. ఇక్కడ ఇచ్చారు జపానంతరము మూల మంత్రం. మళ్ళీ మాలా స్పృహణం చేయాలి. ఓం త్వం మాలే సర్వదేవానాం ప్రసీద శుభదా భవ శుభం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ దేహి మే. ఓం హ్రీం సిద్ధే నమః. ఓం హ్రీం సిద్ధే నమః. ఓం హ్రీం సిద్ధే నమః. ఇదివరకు చేసినటువంటి ఉపచారాలు ఇదివరకు ఇంతకుముందు చేసినటువంటి విధులన్నీ కూడా జపంతో సహా అన్నీ సిద్ధింపజేయు తల్లి అని దీని ప్రార్థన. ఇక ఈ విధంగా పై శ్లోకాన్ని మంత్రాన్ని పఠించి జపమాలని ఒకసారి తలపై ఉంచుకొని మీరు జపం చేసే గోముఖం సంచిలో భద్రపరచుకోవాలి. తీసి సంచిలో భద్రపరచుకోవాలి. ఈ మాలని ఎవరు చూడకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, అశుచిగా తాకకూడదు. శుభ్రం లేనప్పుడు స్నానం చేయకుండా నిద్ర నుంచి లేవగానే జపమాలను తాకడం, స్నానం చేయకుండా జపమాలను తాకడం నిషిద్ధం. అలా చేయడం ద్వారా 7 పక్షములు మీరు చేసినటువంటి జపము వెళ్ళిపోతుంది. 7 పక్షములు అంటే ఎన్ని రోజులు? 3 నెలలన్నర చేసిన జపం వెళ్ళిపోతుంది. ఇప్పుడు జప ప్రాశస్త్యం. జప ప్రాశస్త్యం మీకేం అవసరం లేదు. ఇప్పుడు పేజీ నంబర్ సరాసరి మనం అనుష్ఠానంలో ఉన్నాం కాబట్టి పేజీ నంబర్ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. పేజీ నంబర్ 60. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు శ్రీ చండీదేవత మంత్రన్యాసములు. ఓం ఐం అంగుష్టాభ్యం నమః. ఓం హ్రీం తర్జనీభ్యం నమః. ఓం క్లీం మధ్యమాభ్యం నమః. ఓం చాముండాయే అనమికాభ్యం నమః. ఓం విచ్చే కనిష్ఠికాభ్యం నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే కర్తళం కరత్పృష్టాభ్యాం నమః. కర్తళం కరత్పృష్టాభ్యాం నమః. ఇప్పుడు హృదయన్యాసం. ఓం ఐం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం క్లీం శిఖాయై వషట్. ఓం చాముండాయై కవచాయ హూం. ఆడవాళ్ళైతే ఎడమ భుజం తాకి కుడి భుజం తాకాలి, మగవాళ్ళైతే కుడి భుజం తాకి ఎడమ భుజం తాకి. ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్. ఇక్కడ కూడా ఆడవాళ్ళైతే ఎడమ కన్ను తాకి కుడి కన్ను తాకాలి, పురుషులైతే కుడి కన్ను తాకి ఎడమ కన్ను తాకాలి. ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అస్త్రాయాం ఫట్. భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ఇప్పుడు శ్రీ చండీదేవత ధ్యానం. యా దేవి మధుకైటభ ప్రశమని, యా మహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండదమని, యా రక్తబీజాశిని, యా శుంభాదిని శుంభదైత్యదమని, యా సిద్ధలక్ష్మి పర, సా చండి నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ అని దండం పెట్టుకోవాలి. శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవత శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ క్షేత్ర అంబాత్రయపీఠ నివాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవతాయే నమో నమః. శ్రీమన్మహాదేవి భగవతి ప్రసన్నాం భవతు వరదాం భవతు. ఇప్పుడు పేజీ నంబర్ 91. పేజీ నంబర్ 91. ఇప్పుడు శ్రీ చండీపరదేవత యొక్క మాలామంత్రం. ఇప్పుడు
ఆచమన ముద్రతో జలం తీసుకొని వేళ్ల మీద అక్షింతలు తీసుకోండి. కరముల యొక్క అగ్రభాగం నందు అక్షింతలు తీసుకోండి. అస్య శ్రీ చండీమాలా మహామంత్రస్య మార్కండేయ ఋషి అనష్టోపచంద శ్రీ చండికా దేవత ఓం హ్రాం బీజం ఓం సౌహోం శక్తి ఓం హ్రహం కీలకం మమ శ్రీ చండికా ప్రసాద సిద్ధ్యర్థం సకల జనవశార్థం శ్రీ చండికా మాలా మంత్రజపే వినియోగ. అథ ఋష్యాదీన్యాసం ఓం మార్కండేయ ఋషయే నమః శిరసి ఓం అనుష్టోపచందస్యే నమః ముఖే శ్రీ చండికాదేవతాయై నమః హృది ఓం హ్రహం బీజాయ నమః గుహ్యే ఓం సౌః శక్తయే నమః పాదయోః ఓం రహం కీలకాయ నమః నాభౌ ఓం వినియోగాయ నమః సర్వాంగే అన్ని అంగములను అన్ని అవయవాలను సూచిస్తుంది. అథ కరన్యాసం హృదయాన్యాసం ఓం హ్రహం ప అంగుష్టాభ్యం నమః హృదయాయ నమః ఓం హ్రీం ఫీం తర్జనీభ్యం నమః శిరసే స్వాహ ఓం హ్రూం ఫోం మధ్యమాభ్యం నమః శిఖాయై వషట్ ఓం హ్రీం ఫైం అనమికాభ్యం నమః కవచాయ హుం ఓం హ్రహం ఫం కనిష్ఠికాభ్యం నమః నేత్రత్రయాయ వౌషట్ ఓం హ్రహం పహం కరతళం కరత్పృష్టాభ్యాం నమః అస్త్రాయాం ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ఇప్పుడు ధ్యానం. కళ్యాణీం కమలాసనస్థశుభదాం గౌరీం గణశ్యామలాం ఆవిర్భావితా భూషణామా భయదా మార్ధైకరక్షే శుభే శ్రీం హ్రీం క్లీం పరమంత్రరాజసహితం ఆనందపూర్ణాత్మికం శ్రీశైలే భ్రమరాంబికా శివయుతం చిన్మాత్రమూర్తిం భజే. ఇప్పుడు చండీదేవత యొక్క మాల మంత్రం, ఇది జాగృత మంత్రం. ఇదివరకు చేసినటువంటి తంతుల్లో, ఇదివరకు చేసినటువంటి ఉపచారాల్లో, ఇది ఇంతకుముందు చేసినటువంటి జప విధిలో ఏమన్నా కించిత్తైన వెంట్రుక ప్రమాణము కన్న 1000 భాగాలు సూక్ష్మంగా ఏమన్నా లోపము జరిగినా ఈ మంత్ర పఠనము చేత జాగృతమై నాట్యమాడుతుంది. మీరు అవయవాలలో మంత్రప్రతిష్ఠ చేశారు కదా. ఇప్పుడు అవయవాలలో చేసినటువంటి మంత్రప్రతిష్ఠ, ప్రాణాయామ, ఆచమన, ధ్యాన, జప శక్తులన్నీ కూడా ఈ మంత్రము కంపనాలు సృష్టిస్తుంది. నిమిషానికి ఒక 5000 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ వస్తే ఎంత డేంజర్ ఉంటుందో అంతకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ వేసుకోండి డోస్. నిమిషానికి ఒక 100 స్పీడ్తో వస్తే తట్టుకోలేం మనం, అవునా? ఇప్పుడు చూడండి, మీరు మంత్రం నేను చదివేటప్పుడు వేలుతో ఇలా పెట్టుకొని చూపించుకోండి. చూపుడు వేలుతో చూడకూడదు. చూపుడు వేలుతో దయచేసి మర్యాద మన్ననలను తాకవలదు, గౌరవ సూచకములను స్పృశించకూడదు. ఆధ్యాత్మిక పరమైనటువంటి వేటిని కూడా చూపుడు వేలుతో తాకడం, చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం, చూపుడు వేలుతో స్పృశించడం వలన తామసిక శక్తులు ప్రబలుతాయి. అందుకే చూపుడు వేలుతో బొట్టు పెట్టొద్దు, చూపుడు వేలుతో ప్రాణప్రతిష్ఠ అయినటువంటి దేవతలను తాకొద్దు, చూపుడు వేలుతో యంత్రములను తాకొద్దు, చూపుడు వేలుతో బీజమంత్రాలను కూడా తాకొద్దు. పవిత్ర జపమాల తిప్పేటప్పుడు కూడా చూపుడు వేలు తాకనివ్వకండి. మీకు ఉద్ధరిణితో జలము తీసుకునేటప్పుడు కూడా చూపుడు వేలు తాకొద్దు అని చెప్పాను నేను. గురుదేవా, మళ్ళీ ఎందుకేటి దేవుడు చూపుడు వేలు తీసేస్తే అయ్యే పోయేది కదా అంటావా? అది క్షాత్ర ధర్మానికి ప్రతీక, అది క్షాత్ర విద్యలో వాడేది, క్షాత్రీయ ధర్మాన్ని వ్యక్తపరిచేటటువంటిది, అది రౌద్ర సూచకం, అది తామసికమైనటువంటి గుణధర్మాన్ని చెప్పేది. ఇప్పుడు ఏమన్నా మీరు తామసికం పాటిస్తున్నారు? ఇక్కడ శాంతమే కదా. అందుకే వైదికం ఎప్పుడు కూడా శాంతాన్ని సూచిస్తుంది. ఇక మాలా జాగృత మంత్రం శ్రద్ధగా వినండి. ఈ మంత్రమును పఠించినను జాగృతమే, వినినను జాగృతమే.
చెప్పేటప్పుడు చూసినా జాగృతమే, ఇందులో ఏం చేసినా జాగృతమే. ఓం రహ, ఓం రహం, ఓం సౌహం, ఓం ఓం ఔహుం, ఓం శ్రీం, ఓం హ్రీం క్లీం శ్రీ జయ జయ చండికా చాముండే చండికే దశముకటకోటి సంగట్టిత చరణారవిందే గాయత్రి సావిత్రి సరస్వతి అహి కృతాభరణే. నిన్న చెప్పాం మేము త్రిసంధ్యలలో ఎవరెవరు ఉంటారో చెప్పానా? ఇక్కడ త్రిసంధ్యలలో ఉండేటటువంటి దేవతనామాలు ఇచ్చారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి. వీరిని సంధ్యావందనలలో ఆయా సంధ్యలలో అధిష్టాన దేవతలుగా చెబుతూనే ఈ ముగ్గురు ఎవరో తెలుసా? ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులలో ఉండేటటువంటి అధిష్టాత్రులు. ఇక్కడ మంత్రజాగృతం నేను చెప్పాను కదా, ఇడ, పింగళ, సుషుమ్న నాడులలో ఉండేటటువంటి ఈ త్రిదేవతలు జాగృతమవుతారు. శరీరం కూడా జాగరూక స్థితిలోకి వస్తుంది కదా. గాయత్రి సావిత్రి సరస్వతి అహి కృతాభరణే భైరవస్వరూపధారిణి ప్రకటిత ధంష్టో ప్రవధనే ఘోర నయన నయనే జ్వల జ్వల సహస్ర పరివృతే మహాట్టహాసధవళీకృతే దిగంబరే సర్వయుగ పరిపూర్ణే కపాలహస్తే గజాజీనోత్తరీయ భూతవేతాళ పరివృతే అకంపితధరాధరే. నేను అప్పుడప్పుడు మంత్రం ఉచ్చరించేటప్పుడు ఆ అంటుంటా చూడండి, వాటిని పట్టుకోండి. చదివేటప్పుడు బాగా మీరు శ్రద్ధ పెట్టండి. ఎక్కడ నేను ఎత్తుతున్నాను, ఎక్కడ దింపుతున్నానో కొంచెం చూసుకోండి. మధుకైటభ మహిషాసూర ధూమ్రలోచన చండముండ రక్తబీజ శుంభ నిశుంభ దైత్యాని కృంతే కాలరాత్రి మహామాయే శివే నిత్యే ఓం ఐం హ్రీం ఐం ద్రీం ఆగ్నేయ. ఇక్కడ దిక్కులు కూడా వచ్చాయి చూడండి. ఇంతవరకు దిక్కులను మీరు స్తంభింపజేశారు కదా, ఆ దిక్కులను కూడా జాగృతం చేస్తుందన్నమాట. చేయంగా ఏమన్నా దోషం జరిగితే పడుకున్నావా లేవు అన్నట్టు, లేవు, ఈ సాధకుని నీవు కాపాడు, ఈ సాధకుని వైపు నీ యొక్క దిశా కేంద్రకంగా వచ్చేటటువంటి దైవశక్తులన్నీ కూడా ఇతనికి అనుకూలంగా నిలబెట్టు. ఆ దిశతో ఈయనకి ఏ ప్రమాదం రాకుండా. పూర్వం హిరణ్యకశపుడు కోరతాడంట, దిక్కులలో ఉపదిక్కులలో ఆకాశములలో భూమిలో ఇంటిలో బయటనో రాత్రి పవడు అర్ధరాత్రి స్త్రీలు పురుషులు స్థావరములతో జంగమములతో ఏవింటితో కూడా నాకు మరణం లేకుండా అని అడిగినట్టే ఉంటుంది ఇప్పుడు ఇది. ఓం ఐం హ్రీం ఐం ద్రీం ఆగ్నేయ యామ్యే నైరుతి వారుణి వాయవి కౌబేరి ఐశాని బ్రహ్మ విష్ణు శివస్థితే త్రిభువనధరాధరే వామే జ్యేష్ఠే రౌద్రి అంబికే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐంద్రాణి ఈశాని మహాలక్ష్మీ ఇతి స్థితే. మనం సప్తమాతృకలు అంటుంటాం చూసారా. సప్తమాతృకలు వాస్తవంగా చెప్పాలంటే మనలో సప్తధాతువులు ఉన్నాయంటారు కదా, మనలో షట్చక్రాలు అంటుంటారు కదా, సప్తచక్రాలు ఉంటాయి మనకు. సప్తధాతువులు ఉన్నట్లనే సప్తచక్రాలు ఉంటాయి. ఒక చక్రం ఈ షట్చక్రాలను శాసించి, షట్చక్రం అనే ఈ వాలయానికి ఒక వాలయం ఉంటుంది, అది ఏ శ్రీచక్ర వాలయం. అది ప్రాకృతిలో ఉంటుంది, విశ్వములలో ఉంటుంది. చూడండి, విశ్వం వేరు మనం వేరు కాదు, ప్రకృతి వేరు మనం వేరు కాదు. మనల్ని మనం తెలుసుకుంటే ప్రకృతి మనకు అర్థమవుతుంది. మనలో మనం అంతర్ముఖులమై మనలో మనం దిగి చూస్తే విశ్వం అర్థమవుతుంది. అందుకే ఋషులు ఈ గ్రహణాలను, నక్షత్రాలను, ఈ రాశులను, ఈ గ్రహాలను ఈజీగా చెప్పేశారు. మనం వేరు విశ్వం వేరు కాదు, మనం వేరు ప్రకృతి వేరు కాదు. మనలో మనము తొంగి చూసుకుంటే, మనలో మనం అంతర్ముఖులమై చూస్తే, మనల్ని మనము తెలుసుకుంటే, భగవాన్ రమణ మహర్షులు అంటారు, నీవు తెలుసుకో అంటారు చూసావా. తనను తాను తెలుసుకుంటే సర్వం తెలిసిపోతుంది. అందుకే జగద్గురు బ్రహ్మంగారు లాంటి వారు కూడా కాలజ్ఞానాన్ని చెప్పగలిగారు. చూడండి, గ్రహాల యొక్క ఉనికి మనకు లక్షల సంవత్సరాల ముందే ఉంది, నవగ్రహాలు ఉన్నాయి అని.
ఇప్పుడు ఇంగ్లీషోడు ఏవో ఇంగ్లీష్ పేర్లు పెట్టాడు కానీ మన వాళ్ళు శాస్త్రీయమైన పేర్లు పెట్టాడు. ఇప్పుడు యురేనస్ అంటాడు, దాన్ని నిర్వచించమని చూద్దాం. నెప్ట్యూన్ అంటాడు, దాన్ని వివరించమని చూద్దాం. మనవారు గురుగ్రహం అన్నారు. గురువు అంటే పెద్ద, గురువు అంటే అధికం, గురువు అంటే ఉన్నతం, గురువు అంటే గొప్ప. ఆ గ్రహం నిజంగా పెద్దగా ఉంటుంది, ఆ గ్రహం నిజంగా విస్తీర్ణంలో పెద్ద ఉంటుంది, అన్నింటిలో పెద్ద ఉంటుంది. మన వాళ్ళు పెట్టిన పేర్లలో పరమార్థం ఉన్నది. మరి ఎలా? అప్పుడు ఫ్లైట్స్ లేవు కదా, రాకెట్స్ లేవు కదా, ఎట్లా చెప్పారు నవగ్రహాలు ఉన్నాయని? కేవలం కేవలం అంతర్ముఖ దర్శనం. నిన్న మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? భగవంతుడు అంతర్ముఖుడైతేనే దొరుకుతాడు, బహిరంగంగా దొరకడు. బహిరంగంగా వెతకగలిగితే ఆత్మానందం ఉంటుంది తప్ప పరమాత్మ యొక్క ఉనికి దొరకదు. కేదార్నాథ్ పోయి వచ్చిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. భారతదేశంలో ప్రవహించేటటువంటి పుణ్యనదీ జలాలన్నింటినీ సేవించి పుణ్యతీర్థముల యందుయు అన్నిటిలో మునిగి అన్నింటినీ దర్శించాను. ఓకే, ఆత్మానందం, బ్రహ్మానందం. బ్రహ్మానందంలో భగవంతుడు దొరకడు, అదొక అనుభూతి. భగవంతుడే దొరకాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ జరగాలి. మహోగ్రవిష మహావిషోరగ ఫణ మణి ముకుటరత్న మహాజ్వాలామాల మణి సహ హి హార బహుక హోత్తమాంగ నవరత్న నిధికోటి తత్వ బహుజిహ్వ వాణి శబ్ద స్పర్శ రూప రస గంధాత్మికే. అబ్బా ఎంత కోపం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి చూడండి, మహోగ్రవిష అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంతటి భయంకరమైన విషవాయువులు, మహోగ్రమైనటువంటి విషదర్పణములు, విషవాయువులు కూడా. విష స్పర్శన స్పృశన, నీవు తాకినా అది నిన్ను తాకినా పని చేయకూడదు అని జాగృతం చేస్తుంది ఇక్కడ. పాయిజనల్ ఎఫెక్ట్. చూడండి ఇక్కడ ఉంచుడేగా, బహు హోత మాంగ నవరత్న నిధికోటి తత్వ. ఇక్కడ నవరత్న నిధికోటి అని చెప్పారు కానీ దీన్ని కొంచెం తత్వదృష్టితో నేను చెప్తాను. నవరత్న నిధికోటి అనే ఈ శబ్దార్థాన్ని, ఈ ధాతువుని మనం బాగా అంతర్ముఖ చైతన్యంతో కన్వర్ట్ చేయగలిగితే మనకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయండి? నవరంధ్రాలు. నవరంధ్రముల గుండా కూడా ఏది ప్రవేశింపక, రత్నం అనే పదానికి అర్థం ఏంటంటే దృఢమైనది, ప్రకాశవంతమైనది, విచ్ఛిన్నము కాని దాన్ని రత్నం అన్నారు. మణి వేరు, రత్నం వేరు. పూర్వం మణితో కూడా పోల్చారు. ఇక్కడ చూడండి, ఫణ మణి ముకుట రత్న. ముందర వచ్చింది చూడండి, వచ్చిందా? ఫణ మణి ముకుట రత్న వచ్చిందా? మణులు వేరు, రత్నం వేరు. ఇక్కడ రత్నంతో పోల్చారు. నవరత్న నిధి కోటి తత్వ, తత్వదృష్టితో చూడాలంట. బహుజిహ్వ వాణి అంటే శబ్దం, వాణి మాట్లాడుట, శబ్ద వినుట, స్పర్శ తాకుట, రూప చూసుట, రస సేవించుట, గంధాత్మికే వాసన. గంధం అంటే వాసన చూడటం. అంటే మనకుండేటటువంటి నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ముక్కుతో శ్వాస చూస్తాం, వాసన చూస్తాం, కళ్ళతో చూస్తాం, చెవిలతో వింటాం, నోటితో రసములను సేవిస్తాం. ఇక్కడ వర్ణనంతా అదే ఉంది చూడండి. ఏంటి? నిజము చెప్పాను నేను. నవరత్న నిధికోటి, నవరత్న నిధికోటి. నవరత్న నిధికోటి అంటే నవరంధ్రములను అనేక తత్వ చైతన్యముల చేత ప్రతిష్ఠితము చేసేటటువంటి రత్న నిధి. అంటే అత్యున్నతమైనటువంటి సంపద నిధి అంటారు. అట్టి నిధితో పోలుస్తూ, ఏ నిధి? ఆధ్యాత్మిక నిధితో పోలుస్తూ ఆయా శరీర అంతరంగ బహిరంగ అంగములను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను ప్రతిష్ఠితము చేసేటటువంటి మంత్ర జాగృతం ఇది. మహోజ్వల మహా విశోప విషగంధర్వ విద్యాధరాధిపతే ఓం ఐంకార ఓం
హ్రీంకార, ఓం క్లీంకార హస్తే, ఓం ఆం హ్రీం క్రోం అనగ్నే నగ్నే పాతే ప్రావేశజ ప్రావేశజ. చూడండి, అనగ్నే నగ్నే పాతే ప్రావేశయ ప్రావేశయ, ప్రవేశించు దిక్కులలో, శరీర అంతర్భూతంగా బహిరంగంగా. అంటే అనగ్నే నగ్నే, దీన్ని కొంచెం లోతుగా చెప్తే అర్థమవుతుంది మీకు. నగ్న అనగ్న అంటే అర్థమైతే జీవుడు శరీరంతో కూడి ఉండగా కూడా జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేది నగ్నత్వం, కూడి ఉండడం అనగ్నం. ఏ స్థితిలో ఉన్నా ఈ మంత్రాన్ని, ఈ అనుష్ఠానాన్ని చేసేటటువంటి మనుజుడు ఈశ్వర కృపాశీలుడై వర్ధిల్లాలని చెప్పి దీని యొక్క అర్థం. చాలా గొప్పదండి అనుష్ఠాన చంద్రిక, చాలా గొప్పది. ఇంకా నేను ఎక్కువ చదువుకోలేదు, నా బుద్ధికి తోచింది వివరిస్తున్నాను, ఏమనుకోకండి. పడుకుంటున్నావా? నిన్నే కళ్ళు ఎర్రబడ్డాయేంటి? అందుకే అంటా నేను జోక్గా చెప్తానా సీరియస్గా చెప్తానా మీ బుద్ధికి అర్థం కాదు. కాసేపు విశ్రాంతి తీసుకోండి అయ్యా అంటాను. ఓ గురువుగారు ఏదో చెప్తున్నారులే అనుకుంటా. నాకు తెలుసు ఏదో మహమ్మారి దాపరిస్తుందని పడుకోమంటాను. కాస్త తినండి అయ్యా అంటాను. నాకు తెలుసు ఏదో సంక్రమిస్తుందని తినమంటాను. కాస్త తాగండి అయ్యా అంటాను. నాకు తెలుసు ఏదో శరీరం శక్తిని కోల్పోబోతుందని. తాగండి అయ్యా అంటే తాగాలి. నేను పడుకోండి అయ్యా అని మధ్యాహ్నం లేపి తోలితే కూడా పడుకోకపోతే మళ్ళీ నిద్ర రాక ఏమొస్తుంది, దరిద్రం కాకపోతే. సబ్జెక్ట్ ఏమైనా డిలే ఉందా? లేజినెస్ ఉందా? సబ్జెక్ట్ నచ్చట్లేదా? సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ మీన్స్ I which will understanding it with you black hole. Okay. ఓం ద్రాం ద్రీం శోషయ శోషయ, ఓం ద్రాం ద్రీం మోహయ మోహయ, ఓం క్లాం క్లీం దీపయ దీపయ, ఓం బ్లోం బ్లోం సంతాపయ సంతాపయ, ఓం సౌహోం సౌహోం ఉన్మాదయ ఉన్మాదయ. ఇక్కడ చూడండి, ఉన్మాదయ ఉన్మాదయ అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్మాదుడు అని ఎవరిని అంటారు? నిరంతర పాపభీతి కలిగిన వాని ఉన్మాదుడు అంటారు. అవునా? నీ శరీరంలో కూడా ఉన్మాదపు చర్యలు ఏమన్నా ఉంటే కూడా పోవాలి అని, నీ రాతలో ఏమన్నా ఉన్మాదపు క్రియలు ఉంటే పోవాలని, ప్రకృతిలో నీకు రుణమున్న ఏ జీవరాశి చేతనన్నా నీకు ఏమన్నా క్లేశం కలిగేది ఉంటే పోవాలని. పాము గారి చచ్చిపోరా? అవునా కదా? క్రూర జంతువులకు బలైపోరా? అటువంటి పోవాలని. ఓం గ్లౌం గ్లౌ మోహయ మోహయ. ఈ మోహయ మోహయ అంటే అర్థం ఏంటంటే నిన్ను చూసి జగత్తంతా కూడా మోహమైపోవాలి, నీవు జగతికే మోహుడవైపోవాలి. అంటే జగతి నీకు సమ్మోహనం కావాలి, నీవు జగతికి సమ్మోహనం కావాలి. ఇలా రెండు చర్యలు జరిగితే జరిగేది ఒకటే, మిత్రభావం. ఉన్నది మిత్రత్వమే కదా, అంతే కదా? అది ఓం ఖాం ఖాం శోధయ శోధయ, ఓం ద్యాం ద్యాం ఉన్మాదయ ఉన్మాదయ, ఓం హ్రీం హ్రీం ఆవేశయ ఆవేశయ, ఓం స్త్రీం స్త్రీం ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం స్త్రీం స్త్రీం ఆకర్షయ ఆకర్షయ, ఓం హుం హుం ఆస్ఫోటయ ఆస్ఫోటయ, ఓం త్రోం త్రోం త్రోటయ త్రోటయ, ఓం ఛాం ఛాం ఛేటయ ఛేటయ, ఓం కోం కోం ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హుం హుం అనహన, ఓం హ్రాం హ్రాం మారయ మారయ, ఓం గ్రీం గ్రీం ఘర్షయ ఘర్షయ, ఓం స్వీం స్వీం విధ్వంసయ విధ్వంసయ, ఓం ప్లోం ప్లోం ప్లావయ ప్లావయ, ఓం భ్రాం భ్రాం భ్రామయ భ్రామయ, ఓం రాం రాం దర్శయ దర్శయ, ఓం దాం దాం దిశాం బంధయ బంధయ, ఓం దీం దీం వర్తినామేకాగ్రచిత్తా విషే కురుతే ఎంగజే, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం వ్రహం వ్రహ, ఓం పాం ఫీం ఫూం ఫైం ఫహం ఫహ, ఓం చాముండాయే విచ్చే స్వాహ. మమ సకల మనోరథం దేహి సర్వోపద్రవం నివారయ నివారయ, అముకం వశో కురు కురు
భూతప్రేత పిశాచ బ్రహ్మ పిశాచ బ్రహ్మ రాక్షస యక్షజమదూత శాకిని ఢాకిని స్వర స్వర్వోష్పాపద తస్కరాదికం నాశజ నాశజ మారజ మారజ భంజజ భంజజ ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహ. శ్రీ మహాకాళి మహాలక్ష్మీర్మహాసరస్వతి దేవత శ్రీ బిజ్వారపురవాసినీం శ్రీక్షేత్ర అంబాత్రయ పీఠ నివాసిని శ్రీమన్మహాదేవి ప్రసన్నో సుప్రసన్నో వరదో భవతు అనుకోవాలి. చాలా గొప్ప మంత్రం, చాలా అద్భుతమైనటువంటి మంత్రం, చాలా అద్భుతమైనటువంటి రచన. ఇది అద్వితీయం, అమోఘం, అజేయం, అనంతం, ఆద్యంతం. ఇప్పుడు శ్రీ చాముండా మంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐం హ్రీం క్లీం హూం ఫట్ స్వాహ. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మీకు, దీంట్లో మృత సంజీవని మంత్రం లేదు, ఉత్కీలనం లేదు, ఇందులో శాపోద్వారం లేదు, శాపోద్ధారకం లేదు. ఏదైతే మా గురుదేవులు నాకు ఇచ్చిన బుక్లో ఉంది, ఇది డాక్టర్ జయంతి చక్రవర్తి, ఆయన మన ఆంధ్ర వాస్తవ్యులు, వారు రచించినటువంటిది. మా గురుదేవులు పండరిపురవాసులు, మహారాష్ట్ర పండరిపురవాసులు, మా గురుదేవులు నాకు ఇచ్చినటువంటి గ్రంథం సంస్కృతం నుంచి హిందీలోకి అనువాదం చేసినటువంటిది. ఆ గ్రంథమును తెలుగులోకి రచించి తెలుగులోకి అనువాదం చేయమని ఒక ప్రముఖ సిద్ధాంతికి ఇచ్చాను. వారు అనువాదం చేస్తున్నారు. అది అనువాదమై ముద్రణై మన చేతికి వచ్చిన తర్వాత ఇదే అనుష్ఠాన క్రమం కొన్ని మారుతాయి అంతే. అంతవరకు మీకు ప్రాక్టీస్లో ఉండాలని చెప్పేసి ఇది చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మంత్రజాగృతాన్ని చేస్తూ, కరన్యాసం, హృదయన్యాసం చేస్తూ, సిద్ధకుంజికా స్తోత్రమును జపించి, దేవీ సూక్తమును పఠించి, శ్రీ పరదేవత యొక్క కవచం లోపలికి వెళ్తాం మనం. ప్రస్తుతం ఒక 7 మంది కూరుకుతున్నారు, 7 మంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ నిద్ర ఈ జన్మలో వాళ్ళకు వస్తుందో రాదో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం వదిలేసి తిక్కిన పడిపోయేట్లాగున్నారు. వారికై ఈనాటి పాఠ విధిని, ఈనాటి అభ్యాసన ప్రాయోగ విధిని, ఈనాటి అభ్యాసన ఉపయుక్త స్థితిని విరమించుచున్నాను. సర్వం శ్రీ జగదంబ చరణారవిందార్పణమస్తు. జై బోలో శ్రీ బిజ్వారపురవాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతా మాతా కీ జై. అపహాస్యం కాకపోతే ఈడ నిద్రపోవడం ఏంటండి, నాకు అర్థం కాదు. కెమెరా అక్కడ తిప్పి రికార్డ్ చేసి చూపించాల్సింది అతనికి. ఇప్పుడు కాదు, కూరికేటప్పుడు. ఫోన్ వేడెక్కిందా, ఏమన్నా హ్యాంగ్ అవుతుంది?